ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బలపరిచిన 70 మంది సర్పంచ్లు మరియు ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందారు. ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జగిత్యాల పట్టణం పొన్నాల గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 65 మంది గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కాదంగి నందయ్యతో కలిసి శాలువలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను నమ్మి అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వ మద్దతుతో గ్రామాల అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచన చేస్తున్నారని, ఇందుకు కాంగ్రెస్ మద్దతుదారుల గెలిపే సాక్ష్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండగల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలతో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందని, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఉచిత కరెంట్, ఉచిత బస్సు ఇలా అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన వివరించారు. ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేసినా జగిత్యాల ప్రజల అభివృద్ధి వైపు నిలిచారని, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను భారీ మెజారిటీతో గెలిపించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఎదురెవడే ఉన్నో ఎదురిస్తాడంటో లక్ష్మి లక్ష్మీనరసయ్య మీరందరికీ కూడా ఎమ్మెల్యే గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మేమందరం కళ్ళపల్లి తొందర దిగండి. శేఖర్ నిగనిగలాడిందిరో నింగిల సుక్క, అది దగదగ వెలుగుతూ ఉంది అమరుల లెక్క. వాళ్ళు కలగని వదిలిండ్రురో నెత్తుటి సుక్క, ఆ సుక్కనే మొలిసింది లేదు ఒక్కడై కొట్టాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్నరి బంధువులా ఎదిగాడు, రాజ్యం వచ్చినది చూడరో. జై 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 సోనియమ్మ. రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను కలిసి పనిచేస్తానని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత నాతో పాటుగా ఎంతోమంది నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ వార్డు స్థాయి నాయకులు నన్ను బలపరచడం, వారందరికి కూడా నేను నిరంతరం ఎప్పటికి కూడా ఒక సేవకుడిలాగా ఉంటానని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం వివిధ గ్రామాలలో తీసుకున్న సంక్షేమ ఫలాలు, ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పథకం, పేదవాళ్ళందరికీ కరెంటు, ఆ గ్రామాల నుంచి పట్టణాలు రావడానికి పేద మహిళలందరూ కూడా బస్సు ఉచితం. అవన్నిటికంటే ముఖ్యంగా చాలా సంవత్సరాల కళ పేదవాళ్ళ ఇల్లు. ఈరోజు గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ రాజ్యం నడుస్తున్న సందర్భం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో జగిత్యాల నియోజకవర్గంలో 101 గ్రామ పంచాయతీలు ఉంటే 9 ఏకగ్రీవమైనవి. 9కి 9 మంది కూడా ప్రభుత్వానికి మద్దతు పలికిరు, నన్ను కలిసిండ్రు. వారందరూ కూడా 9 మంది కూడా నామినేషన్లు విడుదలవగానే నన్ను వచ్చి కలవడం జరిగింది. వారు గెలిపించిన వారికి శుభాకాంక్షలు, గ్రామస్తులకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.